Next theorem. If F is a homomorphism of a ring R into the ring R dash, then F is an into isomorphism. అంటే 1 1 అవడం అనమాట. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కెర్ఎఫ్ ఈక్వల్ టు సింగిల్టన్ 0. ఇంటూ ఐసోమార్ఫిజం అన్నా మోనోమార్ఫిజం అన్నా ఒకటే, అంటే హోమోమార్ఫిజం ప్లస్ 1 1. ప్రూఫ్ F maps R to R dash is a homomorphism and kerf equal to set brackets లో A belongs to R such that F of A equal to 0 dash. ఇప్పుడు మనం చెప్పవలసింది F ఇంటూ ఐసోమార్ఫిజం అయితే kerf ఈక్వల్ టు సింగిల్టన్ 0, లేదా kerf ఈక్వల్ టు సింగిల్టన్ 0 అయితే F ఇంటూ ఐసోమార్ఫిజం. సరే, కేస్ 1. Suppose F is an into isomorphism, implies F is 1 1. Let A belongs to kerf, implies F of A equal to 0 dash. But we have F of 0 equal to 0 dash. అంటే F of A అన్న 0 dash, F of 0 అన్న 0 dash, అంటే రెండు ఈక్వల్. implies F of A equal to F of 0. కానీ F ఏంటి 1 1, కాబట్టి ఏమైనా ఇచ్చి implies A equal to 0. అంటే మనం కెర్ఎఫ్లో ఏ అనే ఎలిమెంట్ తీసుకున్నది దేనికి సమానం అయిపోయింది? 0కి. దేర్ ఫోర్ కెర్ఎఫ్ ఈక్వల్ టు సింగిల్టన్ 0. కాన్వర్స్ చూద్దాం. కేస్ 2. కాన్వర్స్లీ సపోజ్ దట్ కెర్ఎఫ్ ఈక్వల్ టు సింగిల్టన్ 0. నౌ వీ ప్రూవ్ దట్ F ఈజ్ 1 1. Let A comma B belongs to capital R and F of A equal to F of B. Implies right F of A minus F of B equal to 0 dash. ఎందుకని ఇవన్నీ R dash ఎలిమెంట్స్. హోమోమార్ఫిజం అంటే ఏం రాయొచ్చు మనం? implies F of A minus B equal to 0 dash. అంటే కెర్ఎఫ్ డెఫినేషన్ సరిపోయి implies A minus B belongs to కెర్ఎఫ్, కానీ దేనికి సమానం? ఈక్వల్ టు సింగిల్టన్ 0. అంటే A మైనస్ B అనేది సింగిల్టన్ 0 అనే సెట్లో ఉంది, అంటే ఖచ్చితంగా A మైనస్ B అవ్వాలి. ఇంప్లైస్ A మైనస్ B ఈక్వల్ టు 0, ఇంప్లైస్ A ఈక్వల్ టు B. దేర్ ఫోర్ F ఈజ్ 1 1. హెన్స్ F ఈజ్ an into isomorphism. నెక్స్ట్, ఇదొకటి బాగా ఇంపార్టెంట్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్. స్టేట్మెంట్: R comma R dash are two rings and F maps R to R dash is a homomorphism with kernel U. Then R bar is isomorphic to R by U. R bar అంటే హోమోమార్ఫిక్ ఇమేజ్ అనమాట. ప్రూఫ్: F maps R to R dash is a homomorphism and U equal to kerf equal to, డెఫినేషన్ ప్రకారంగా సెట్ బ్రాకెట్స్లో A belongs to R such that F of A equal to 0 dash. ఆల్రెడీ మనం ఒక థియరం చేసాం, కెర్ఎఫ్ ఈజ్ అన్ ఐడియల్ అని చెప్పేసి. వీ నో దట్ U is an ideal of R. Implies R by U equal to set brackets A plus U such that A belongs to U is a ring, quotient ring అనమాట. నెక్స్ట్, హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ R ఈక్వల్ టు, దానికే సింబల్ R bar ఈక్వల్ టు F of R ఈక్వల్ టు ఏంటి డెఫినేషన్ ప్రకారంగా సెట్ బ్రాకెట్స్లో F of A such that A belongs to capital R. ఇది కూడా ఒక రింగ్ అని చేస్తాం మనం, ఈజ్ ఏ రింగ్. ఇప్పుడు మనం ఈ R బార్కి R బై యూకి ఐసోమార్ఫిజం చెప్పాలి. అంటే R బై యూలో ఉన్న ఎలిమెంట్స్ని R బార్లోకి మనం పంపించగలిగేలా చూడాలి. R బై యూలో ఎలిమెంట్ ఫామ్ ఎలా ఉంది? A ప్లస్ యూలో ఉంది. అదే R బార్లోకి వచ్చేటప్పటికి ఎలా మారింది? F ఆఫ్ A ఫామ్లోకి మారింది. అంటే A ప్లస్ యూని మనం F ఆఫ్ A మోడల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. కాబట్టి ఆ రకంగా కొత్త ప్రమేయం నిర్వచిద్దాం. డిఫైన్ పై మ్యాప్స్ R బై యూ టు R బార్ by pi of A plus U equal to F of A.
అంటే ఫై ఆఫ్ ఏ ప్లస్ యూకి ఆన్సర్ ఎఫ్ ఆఫ్ ఏ వచ్చేటట్టుగా ఫై అనే ఫంక్షన్ మనం డిఫైన్ చేసాం. ఫర్ ఆల్ ఏ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ. ముందుగా మనం 1 వెల్ డిఫైన్ చెప్తాం. లెట్ ఏ ప్లస్ యూ కామా బి ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ అండ్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు బి ప్లస్ యూ. దీని నుంచి వెంటనే రాయొచ్చు. ఏమి రాయొచ్చు మనం? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ. ఇది ఆల్రెడీ నోట్ అని రాసుకున్నాం మనం. యూ అంటే ఏంటి మనకి? కెర్ఎఫ్. కాబట్టి ఇంప్లైస్ ఎంప్లాయిడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 కెర్ఎఫ్లో ఉంది కాబట్టి. ఇంప్లైస్ ఎంప్లాయిడెడ్ బై విడగొట్టండి. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఎంప్లాయిడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఇంప్లైస్ ఎంప్లాయిడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏం రాయొచ్చు? పై ఆఫ్ ఏ ప్లస్ యూ. అలాగే ఎఫ్ ఆఫ్ బి అంటే పై ఆఫ్ బి ప్లస్ యూ. అంటే మనకి ఏమొచ్చింది? ఏ ప్లస్ యూ ఈక్వల్ టు బి ప్లస్ యూ ఇంప్లైస్ పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి ప్లస్ యూ. అంటే 5 వెల్ డిఫైన్డ్ అయ్యింది. అదే రివర్స్లో చూస్తే పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి ప్లస్ యూ ఇంప్లైస్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు బి ప్లస్ యూ. అంటే 1 అయ్యింది. Therefore, pi is well defined and 1. నెక్స్ట్ ఆన్ టు చెప్దాం. అంటే కోడొమైన్లోకి ఎలిమెంట్ తీసుకోవాలి. ఇక్కడ కోడొమైన్ ఏంటి మనకి? ఆర్ బార్. లెట్ ఏ డాష్ బిలాంగ్స్ టు ఆర్ బార్. కానీ ఆర్ బార్లో ఫామ్ ఎలా ఉండాలి? ఎఫ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉండాలి. ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్. నౌ ఏ బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ a plus u belongs to r by u and pi of a plus u equal to ఎంత డెఫినేషన్ ప్రకారంగా f of a equal to a dash. Therefore pi is onto. ఇంకా హోమోమార్ఫిజం చెప్పాలి. 2 ఎలిమెంట్స్ తీసుకోండి. లెట్ a plus u comma b plus u belongs to r by u implies a comma b belongs to r. సరే, పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ తీసుకోండి. ఈక్వల్ టు ఎలా రాయొచ్చు మనం దాన్ని? పై ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ యూ. పై డెఫినేషన్ ఉపయోగించండి. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి. కానీ ఎఫ్ ఆల్రెడీ ఏంటి? హోమోమార్ఫిజం. కాబట్టి ఈక్వల్ ఏం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి సిన్స్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం. మరలా దీన్ని 5 ఫామ్లోకి మార్చండి. ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ పై ఆఫ్ బి ప్లస్ యూ. అలాగే రెండవ పాయింట్ ఇందులో పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఎలా రాస్తాం? పై ఆఫ్ ఏబి ప్లస్ యూ ఈక్వల్ టు ఎఫ్లోకి మారిస్తే ఎఫ్ ఆఫ్ ఏబి. హోమోమార్ఫిజం కాబట్టి ఏం రాయొచ్చు? ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. పైలో ట్రాన్స్ఫార్మ్ చేయండి. ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఇంటూ ఫై ఆఫ్ బి ప్లస్ యూ. దేర్ఫోర్ పై ఈజ్ హోమోమార్ఫిజం. అంటే పైకి మొత్తం 3 కండిషన్లు వచ్చాయి. 1 1 1 అంటూ హోమోమార్ఫిజం. ఈ 3 ఉంటే దాన్ని ఏమంటాం? ఐసోమార్ఫిజం. హెన్స్ పై మ్యాప్స్ ఆర్ బై యూ టు ఆర్ బార్ ఈజ్ ఎన్ ఐసోమార్ఫిజం. దేర్ఫోర్ ఆర్ బార్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ బై యూ.